అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్ కోడిగుడ్లు ఘాట్లు పెట్టి పెట్టుకోవాలండి. ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే ఇందులో పులుసు మరిగేటప్పుడు ఇందులో వేస్తే ఇలా పులుసు అనేది ఇందులోకి పోయి చాలా రుచిగా ఉంటుంది. ఇలా పెట్టుకున్నాను ఘాట్లు పెట్టి. మళ్ళీ ఉల్లిపాయలు ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, ముక్కలు కోసి పెట్టుకున్నాను. మళ్ళీ ఎండు కొబ్బరి, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు ఇవన్నీ ఒక దగ్గర వేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఇందులోకి ధనియాలు మరియు అల్లం వెల్లుల్లి పేస్టు మరియు మెంతులు మరియు జీలకర్ర, ఇవన్నీ కావలసినటువంటి ఇందులో వేయవలసినటువంటి పదార్థాలు. ఇప్పుడు వీటిని ఏం చేయాలి ఇక్కడ చూపిస్తాను. ఇందులోకి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం ఇక్కడ నేను ధనియాలు వేస్తున్నాను. ఇలా గ్రేవీ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ మంచిగా అవుతుందండి. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం కలపాలి. దీన్ని చిన్న మంట మీద మాడకుండా చూసుకోవాలి. మళ్ళీ ఇందులోకి జీలకర్ర మరియు మెంతులు వేసుకోవాలి. ఇన్ని వేస్తున్నాను కొన్ని పోనీలకు. ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ గ్రేవీ వేసిన తర్వాత చేస్తే చాలా రుచిగా ఉంటుంది. చేపల పులుసు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇటువంటివి ఇందులో తీసుకోవాలి. ఇవి తీసుకున్నానండి. ఇవన్నీ వేగినాయి. మళ్ళీ ఇప్పుడు అందులోనే అదే బౌల్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగాలి. ఇది ఫ్రై అయిపోయినాయండి. ఈ బౌల్లో నుంచి ఇందులో వేసుకుంటున్నాను. మిక్సీ జారు తీసుకుని ఇందులోకి ఇప్పుడు మనం కొబ్బరి, గసగసాలు ఇవన్నీ ఇక్కడ పక్కన పెట్టుకున్నాం కదండి. ఇవన్నీ ఇందులోకి వేసేస్తున్నాను. మళ్ళీ ఇందులోకి ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న ధనియాల మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేస్తున్నాను. ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం దంగిన తర్వాత ఇలా పొడి అయిన తర్వాత మళ్ళీ అవి వేరేటి వేసుకోవాలి. అయిన తర్వాత మనము వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇందులోకి వేసేస్తున్నానండి. ఇది కూడా ఇందులోనే గ్రైండ్ చేస్తాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బౌల్ పెట్టుకొని ఇందులో నూనె వేసుకుంటున్నానండి. ఎగ్ పులుసులకు చాలానే పడుతుంది, చేపల పులుసులాగా. మళ్ళీ ఇందులో తాలింపులకు జీలకర్ర మరియు మెంతులు, పసుపు
పసుపు. ఇది మంచిగా కలపాలి. ఇట్లా కలిపిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఇక్కడ కోడిగుడ్లన్నీ ఇలా వేస్తున్నానండి. ఇది మంచిగా వేగాలి. కొంచెం కోడిగుడ్డుకు మంచిగా కలర్ వస్తుంది. ఇట్లా వేగినప్పుడు వేగుతుండగా ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను. ఇందులో ఎగ్ కోడిగుడ్లు మరి గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇందులో వేసే కదండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాయి. నూనె తేలుతుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికి. ఇందులో చింతపండు పులుసు మనకు కావాల్సినంత. ఇది సరిపోయేంత చింతపండు వేస్తున్నానండి. లాస్ట్లో చివరిలో కొత్తిమీర వేస్తున్నాను. ఈ కూర కోడిగుడ్డు పులుసు కూర రెడీ అయిందండి.